కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని మాతృభాషకు వ్యతిరేకంగా చేస్తారని గతంలో విమర్శించారని అన్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దన్న వాళ్ళంతా ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచి గత సీఎం జగన్ చొరవ తీసుకున్నారని, హైకోర్టు కూడా దీన్ని సమర్థించినట్టు తెలిపారు. ఇచ్చినటువంటి నిర్ణయం అన్ని పేపర్లలో కూడా ఈ రోజు వచ్చింది. వారికి అనుకూలమైన పత్రికలోనే ఈ రోజు వచ్చినటువంటిది కాపీ కూడా రావాల్సింది. అదేం తప్పు కాదు. ఇంగ్లీష్ మీడియం గురించి హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి మాట, పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఆంగ్ల జ్ఞానం లేకుంటే అవకాశాలు ఉండవు. పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యాన్ని అందిస్తుందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం అని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొనింది. ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేయడంలో తప్పు లేదు, చేయాలని రోజు హైకోర్టు ధర్మాసనం నిన్న రోజున తీర్పునిచ్చింది. దీన్ని బట్టే ఈరోజు వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా, ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ మీడియం విద్యని ఆపాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి.